హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ కాంతారా చాప్టర్ 1 1000 కోట్లకు దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. మరి 1000 కోట్లు కొడుతుందా లేదా అంటే కొంచెం పాజిటివిటీ అయితే వస్తుంది. 1000 కోట్లు కొట్టే అవకాశం ఉంది. మరి 1000 కోట్లు కొట్టాలంటే ఈ సినిమా రోజుకి ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు ఎంత ఉన్నాయని మాట్లాడుకుందాం. అలాగే వెనకాల బాలయ్య బాబు గారు ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకున్నారు అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఏంటంటే రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అది మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ బాలయ్య బాబు గారిని ఎందుకు పెట్టానో నేను చెప్తాను. సో రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించి దాదాపు 125 కోట్ల బడ్జెట్తో నిర్మించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఈ రోజు వరకు ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 453 కోట్ల 41 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 12వ రోజు దాదాపు ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 14 కోట్ల 26 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 13వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 12 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కాంతారా చాప్టర్ 1 సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 480 కోట్ల 17 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 574 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 106 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 681 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ సినిమా రేపు కానీ మరుసటి రోజు కానీ 700 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. అయితే కాంతారా చాప్టర్ 1 మరి 1000 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అనేది రీసెంట్గా మన ఛానల్లో మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అందులో రిపోర్ట్ ప్రకారం అయితే సినిమా 1000 కోట్లలోకి అడుగు పెట్టలేదు, ఒక 850 నుంచి 900 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇంకో 300 కోట్లు ఆల్మోస్ట్ ఇంకొక 20 కోట్లు పక్కన పెడితే 680 కోట్లు కాబట్టి ఆ 20 కోట్లు పక్కన పెడితే సినిమా 700 కోట్లలోకి వెళ్తుంది. సినిమా ఏం నడిచినా మనకు 30వ తారీఖు వరకు నడుస్తుంది. ఎందుకంటే 31వ తారీఖు మనకు బాహుబలి రిలీజ్ ఎపిక్, అందులో మనకు బాహుబలి 3కి ఒక హింట్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో దాని ప్రకారం ఏంటంటే సినిమా పాన్ ఇండియా వైజ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా వచ్చినప్పుడు ఏంటంటే కన్నడ లాంగ్వేజ్లో వదిలేస్తే మిగతా లాంగ్వేజ్లో అన్నిట్లో కూడా స్క్రీన్స్ అనేటివి కాంతారాకి ఏవైతే ఉన్నాయో పోతాయి. సో అక్కడ నుంచి కలెక్షన్స్ మ్యాక్సిమం ఉండకపోయే అవకాశం ఉంది. అయితే కాంతారా చాప్టర్ 1 ఇంకా 300 కోట్లు కొట్టాలంటే ఈ సినిమా యావరేజ్గా ఈరోజు 14వ తారీఖు కాబట్టి ఇంకో 15 అంటే ఈరోజు వదిలేస్తే ఇంకో 15 రోజులు ఉంది. 15 రోజుల్లో యావరేజ్గా డైలీ 20 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేస్తే సినిమా 1000 కోట్ల అందుకుంటుంది. లేదంటే సినిమా 900 కోట్ల వరకు కానీ లేదా 850 కోట్ల వరకు కానీ చావా రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. మరి చావా రికార్డ్ని బ్రేక్ చేసి ఎంతవరకు వెళ్తుంది? సినిమా 1000 కోట్లు కొట్టాలంటే యావరేజ్గా డైలీ 20 కోట్ల రూపాయలని వసూలు చేయాలి. సో ఇప్పుడు మరి సినిమా 1000 కోట్లలో అడుగు పెడుతుందా లేదా అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. 1000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం కాంతారా చాప్టర్ 1కి లేదు అని అనిపిస్తుంది. మరి ఎందుకు ఇక్కడ బాలయ్య బాబు గారిని పెట్టామంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, 2025లో మన ఇండియన్ ఇండస్ట్రీలో ఒక్క 1000 కోట్ల సినిమా లేదు, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఒక్క 500 కోట్ల సినిమా లేదు. బట్ బాలయ్య బాబు గారు అఖండ 2 కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ సినిమా 500 కోట్ల దాటి ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా పైన నార్త్ ఆడియన్స్లో ఆల్రెడీ కొంచెం క్రేజ్ ఉంది. అఖండ పార్ట్ 1 వచ్చిందో, పార్ట్ 1 వచ్చినప్పుడు ఈ సినిమా ఓన్లీ తెలుగు రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ కాలేదు. బట్ నార్త్ ఆడియన్స్ కొంతమంది రిక్వెస్ట్ చేయడం జరిగింది రిలీజ్ చేయమని చెప్పి, బట్ అప్పట్లో వీలు కాలేదు. బట్ బోయపాటి గారు ఇప్పుడు అఖండ 2ని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా బోయపాటి గారు నార్త్ మీడియాతో మాట్లాడుతూ అఖండ 2 మన హిందుత్వానికి సంబంధించిన సినిమా, ఒక హిందూ ఏ విధంగా ఉండాలి అనేది ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఒక మంచి మెసేజ్, ఇంకా హిందుత్వం ఏ విధంగా ఉంటుంది, మన హిందుత్వం యొక్క గొప్పతనం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాను అని చెప్పి బోయపాటి గారు రీసెంట్గా నార్త్ మీడియాతో నార్త్ ఆడియన్స్కి చెప్పారు. అలాగే బోయపాటి గారు అంటే బేసిక్గా యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయి అనే సినిమాలో నార్త్ ఆడియన్స్కి 3 జానర్ సినిమాలు బాగా ఇష్టం. ఒకటి యాక్షన్ మూవీస్, ఒకటి హర్రర్ అండ్ కామెడీ మూవీస్, ఇంకోటి వచ్చేసి డివోషనల్ మూవీస్. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మన కాంతారా చాప్టర్ 1 కానివ్వండి, కార్తికేయ 2 కానివ్వండి, హనుమాన్ మూవీ కానివ్వండి, ఇవన్నీ డివోషనల్గా వచ్చి పాన్ ఇండియా దగ్గర అద్భుతమైన బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు అఖండ 2 కూడా అదే ఫార్మాట్లో వస్తుంది. సో బోయపాటి గారు ఆల్రెడీ మంచి డైరెక్టర్, అలాగే బాలయ్య బాబు గారు డివోషనల్ మూవీ మనకు అఖండలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనకు తెలిసిన విషయమే. చాలా మంది కింద కామెంట్ చేయొచ్చు, ఏంటి భయ్య బాలయ్య 200 కోట్లు కొడితే ఎక్కువ, 300 కోట్లు కొడితే ఎక్కువ అని అంటున్నారు. కానీ నేను ఇక్కడ బోయపాటి గారిని చూసో లేకపోతే ఇక్కడ మనకు బాలయ్య బాబు గారిని చూసో నేను చెప్పట్లేదు. ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది నార్త్ ఆడియన్స్ని ఆకట్టుకోగలిగితే డివోషనల్ మూవీస్ని వాళ్ళకి ఎక్కువ టచ్ అవుతాయి. కాబట్టి మీరు ఎగ్జాంపుల్ కాంతారా చాప్టర్ 1 తీసుకోండి, ఏ విధంగా వసూలు చేస్తుందో. సో ఆ విధంగా బాలయ్య
బాలయ్య బాబు గారి సినిమా అఖండ 2 కానీ బాక్స్ ఆఫీస్ వద్ద నార్త్ ఆడియన్స్కి నచ్చిందా? ఖచ్చితంగా సినిమా ఊచకోతకు వస్తుంది. తెలుగులో 500 కోట్ల సినిమా లేదు, ఇప్పటివరకు 500 కోట్లు కొట్టిన సినిమాలు 3. ఒకటి కూలీ సినిమా, సయ్యారా మూవీ, అలాగే చావా. ఇప్పుడు ఆ లిస్టులో మనకు కాంతారా చాప్టర్ 1 కూడా చేరింది. అంటే ఓవరాల్గా 4 సినిమాలు, కానీ తెలుగు నుంచి ఒక సినిమా లేదు. నాకు తెలిసి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 500 కోట్లు కొడుతుంది. కానీ బాలయ్య బాబు గారికి వచ్చినాక అడ్డంకి ఏంటంటే సినిమా డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతుంది కదా, అదే రోజు రణబీర్ కపూర్ నటిస్తున్న దురంధర్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. 2 సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా కష్టమే అవుతుంది. ఏదైతే మనకు అఖండాకి పాజిటివ్ టాక్ వచ్చి దురంధర్కి కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చినా అఖండాకి నార్త్ మార్కెట్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ వస్తుంది. 2 సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా అఖండ 2కి అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాను కూడా తన్ని పడేస్తుంది ఈజీగా. ఖచ్చితంగా అఖండ 2 అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. పాజిటివ్ టాక్ వస్తే, సూపర్ పాజిటివ్ టాక్ వస్తే 500 కోట్లు అయితే ఈజీగా కొడుతుంది. 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది ఆ తర్వాత విడుదలయ్యే సినిమాలను బట్టి, అలాగే దురంధర్ సినిమాలను బట్టి ఉంటుంది. కానీ 500 కోట్లలోకి అయితే పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా చేరుతుంది. మరి డిసెంబర్లో మనకు చివరి అవకాశం 500 కోట్లలోకి ఇప్పుడు వెళ్ళే సినిమా ఏది లేదుగా. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కాంతారా చాప్టర్ 1 సంబంధించి అది సౌత్ సినిమా అయినప్పటికీ మన లాంగ్వేజ్ సినిమా కాదు. ఓజీ సినిమా కూడా దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది. 500 కోట్లు వసూలు చేసే అవకాశం అయితే లేదు. ఇప్పుడున్న ఏకైక అవకాశం ఓన్లీ బాలయ్య గారే. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ 2025లో కనీసం ఒక్క సినిమా అయినా 500 కోట్లను కొడుతుందా లేదా? ఉన్న ఏకైక నమ్మకం బాలయ్య బాబు. మరి అఖండ 2 1000 కోట్లను కొట్టగలదా లేదా? సరే 1000 కోట్లను పక్కకు పెట్టండి, 500 కోట్లకు పైగా సినిమా వసూలు చేయగలదా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో, అలాగే అఖండ 2 మరి 500 కోట్లకు పైగా వసూలు చేసి 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.